సో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నా అండి. సో ఐరన్ బాక్స్ వచ్చేసి నార్మల్గా శారీ బాక్స్ ఫోల్డింగ్ కోసం ఖచ్చితంగా కావాల్సింది స్టీమ్ ఐరన్ బాక్స్ అండి. అంటే నార్మల్ ఐరన్ బాక్స్తో చేయొద్దా అంటే కనుక మాక్సిమం చెయ్యొద్దు అని చెప్తా అండి. ఎందుకంటే పట్టు శారీ జరీ అనేది స్పాయిల్ అవుతుందండి. సో షైనింగ్ తగ్గిపోతుంది. సో ఎప్పుడైనా సరే నార్మల్ ఐరన్ బాక్స్తో రిస్క్ తీసుకోవద్దు. సో ఎప్పుడైనా లైక్ చెయ్యాలి ఖచ్చితంగా మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు అనుకుంటే కనుక ఇలాంటి నెట్ ఒకటి దొరుకుతుందండి అమెజాన్లో, ఇది పర్చేస్ చేసుకోండి. సో శారీ మీద ఎక్కడైతే మీరు ఐరన్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఇది వేసేసి ఈ షీట్ వేసేసి మీరు ఐరన్ చేసుకోవచ్చు. సో ఇది లేకుండా డైరెక్ట్ గా పెట్టి రిస్క్ తీసుకోకండి. ఆ ఐరన్ బాక్స్ డీటెయిల్స్ వచ్చేసి నేను ఫిలిప్స్ ఐరన్ బాక్స్ పర్చేస్ చేసా అండి. 1 టైం ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకున్నా కాబట్టి నేను ఈ హెవీ వెయిట్ ఫిలిప్స్ దానికి వెళ్ళాను. శారీస్ ఎప్పుడైనా సరే ఏ మోడ్లో పెట్టుకోవాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా ఎప్పుడైనా ఏ శారీ అయినా మనం పట్టు చేసినా సిల్క్ చేసినా ఎలాంటి శారీ చేసినా సిల్క్ మోడ్లోనే పెట్టుకోండి. సిల్క్ మోడ్లో పెట్టుకొని చేయడం వల్ల శారీ డ్యామేజ్ ఉండదు అండ్ శారీ కూడా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఫిలిప్స్లో వేరే స్టీమ్ ఐరన్ బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ దాని మీద కొంచెం లైట్ వెయిట్ ఉంటుందండి. అవి ఏంటి అంటే మనం ప్రెషర్ ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. సో ఈ ఐరన్ బాక్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఐరన్ బాక్స్ వచ్చేసి చాలా హెవీ వెయిట్ ఉంటుందండి. సో దట్ మీకు ఎక్కువగా ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. సో నేను తీసుకుంది హెవీ వెయిట్ అండి. థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాయ్.